అల్లుడు గారు, ఈ అధికార దండాన్ని రాజా మహేంద్ర వర్మ గారికి అప్పగించండి. అంబ పలుకు జగదంబ పలుకు కంచిలోని కామాక్షి పలుకు ఊరు వల్ల కాడవుతుంటే మీరు అధికారాలు పంచుకుంటారా దొర? ఎవరు నువ్వు? ఈ ఊరు మేలుకోరి జరగబోయేవి చెప్పడానికి వచ్చిన వాడిని దొర. నీకు పుట్టబోయే బిడ్డ వల్ల ఈ ఊరికే అరిష్టం పట్టుకుంటుంది. రాహు శని కేతువులు ఆ బిడ్డ మీద తాండవం చేస్తున్నారు దొర. బిడ్డ పుట్టి పుట్టంగానే తల్లిదండ్రుల్లో ఒకరికి ప్రాణగండం. ఆ బిడ్డ ఉన్నంత కాలం ఆకాశం నుంచి వర్షాలు పడవు దొర. భూమి మీద మొక్కలు మొలవు, నీళ్లు రక్తపు మడుగులుగా మారుతాయి దొర. రేయ్, మా వంశాంకురాన్ని గురించి ఇంకొక మాట తోలావో నీ రక్తం నీళ్ళలా ప్రవహిస్తుంది. జాగ్రత్త. అమ్మ తల్లి అబద్ధం చెప్పద్దొరా. ఊరికి ఉత్తరాన ఇల్లు తగలబడి ఉండాలా? అవును నిజమే, మొన్ననే ఇల్లు తగలబడ్డాయి కదా. ఇవన్నీ మూఢనమ్మకాలు, వీటిని నమ్మకండి. మూఢనమ్మకాలు కాదు దొర. రేపు ఆదివారం అమావాస్య, సూర్యుడు అస్తమించడం, ఈయనకు కూరబుట్టడం ఒకేసారి జరుగుతుంది. అది గనక జరిగితే నేను చెప్పింది అక్షరాలా జరుగుతుంది దొర. అమ్మ పలుకు జగదంబ పలుకు కంచిలోని కామాక్షి పలుకు. అయితే ఈ ఊరికేదో అరిష్టం పట్టుకున్నదన్నమాట. నా బిడ్డ వల్ల ఊరికి అరిష్టం తప్పదనుకుంటే పుట్టబోయే బిడ్డని నేనే చంపుకుంటాను. మీరు ఉద్రేకంలో ఏదో మాట్లాడుతున్నారు. ఒక దుర్మార్గుడు అరాచకం చేశాడంటే నమ్మొచ్చు, ఒక క్రూర జంతువు ప్రాణాలు తీసిందంటే నమ్మొచ్చు. అంతేకాని ఇంకా భూమి మీద పడిన పసిబిడ్డ ఈ ఊరికి అపకారం చేస్తుందంటే నమ్ముతారా? అందుకోసం అభం శుభం తెలియని ఆ పసిబిడ్డని అర్థం లేకుండా చంపుతానంటారా? నా బిడ్డ వల్ల ఈ ఊరికి ఎలాంటి ఆపద రాకూడదు. అందుకే హరిప్రసాద్ అనబడే ఈ వ్యక్తి తన బిడ్డను తనే చంపుకోవాలని ఆజ్ఞాపిస్తున్నాను. ఆజ్ఞాపించే అధికారం నీకు నిన్నటితోనే పోయింది హరిప్రసాద్. తల్లి గర్భంలో నా బిడ్డని చంపడానికి వీల్లేదని ఈ ఊరి అధికారిగా నేను ఆజ్ఞాపిస్తున్నాను. ఆజ్ఞాపించడానికి మీ చేతికి ఇంకా అధికారం రాలేదు మహేంద్ర. ఈ ఊరి క్షేమం కోసం జరగబోయే అరిష్టాన్ని అడ్డుకున్న తర్వాతే ఈ దండ మీకు అందజేయబడుతుంది. హరిప్రసాద్, నేను చెప్పే మాట కూడా విను. ఇదే ఊరి క్షేమం కోసం రేపటి కల్లా అధికారాన్ని అందుకుని తీరుతాను. రాజాగారు, ఇంద్రాణి గారికి మామూలు కానిపోవడం కష్టం. బిడ్డ పొజిషన్ కరెక్ట్ గా లేదు. ఆపరేషన్ చేయకపోతే ఇద్దరికి ప్రమాదం. వెంటనే పట్నం తీసుకెళ్ళాలి. మామయ్య గారు, గవర్రాజు, పెద్దయ్య గారు, పట్నం వెళ్ళటానికి బళ్ళు కట్టించు. అయ్యా రాజాగారు, బండి ఆపండి, ఆపండి. ఆపండి, బండి ఆపండి. ఏమైంది డాక్టర్, ఏమైంది? ఇంద్రాణి గారికి నొప్పులు ఎక్కువయ్యాయి. ప్రశ్నించేలా ఉంది. అదేమి డాక్టర్, మామూలు కానుక జరగదు, ఆపరేషన్ చేయాలన్నారుగా. బండి కుదుపులకి బిడ్డ పొజిషన్ మారడం మనకు తెలిసిన విషయమేగా. ఒక్కరోడు చెప్పింది ఇప్పుడు అక్షరాల నిజమైంది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ ఊరికి, నా కుటుంబానికి అరిష్టం కలిగించే బిడ్డ నాకొద్దు. డాక్టర్, బయట ఊపిరి తీస్తే ఊరికే అరిష్టం అవుతుందని నా కడుపులోనే ఊపిరి ఆపేసుకున్నావు తల్లి. ఈ పాపిష్టి దాన్ని అమ్మ అని పిల్లడం ఇష్టం లేక వెళ్ళిపోయావా తల్లి. ఆడపిల్లకి తండ్రి పోలికలు వస్తే అదృష్టం అంటారు. పాప అచ్చం మీ పోలికే. ఆడపిల్ల కావాలన్నాను, కానీ నీ పోలికలో ఉండాలన్నానే. అమ్మా అమ్మా, ఆ మహేంద్ర వర్మ గారు పెద్దయ్య గారిని చిన్నయ్య గారిని చంపేశారమ్మా.
బావగారు బావగారు ఎంత కిరాతకారి కొడిగట్టావు. అధికారం కోసం 2 నిండు ప్రాణాలని నిలువులా తీస్తావా? నేనా? అర్థం లేకుండా మాట్లాడు. వీళ్ళని నేను చంపుతాను. నువ్వు చంపలేదు, ఎవరి చేతిలో చంపించావు. చచ్చారో లేదో చూడాలని వచ్చావు, అంతేనా? అదేం కాదు, రాయుడు గారు అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేస్తే వచ్చాను. వచ్చేసరికి ఇలా అబద్ధాలు చెప్పకు పెదలన్నా. ఏం పాపం చేశానని నా తండ్రిని నా భర్తని చంపావు? నేను నీకేం అన్యాయం చేశానని నా పుట్టినింటిని మెట్టినింటిని ఒకేసారి దూరం చేశావు. ఉండండి, నీ వాళ్ళని చంపాల్సిన అవసరం నాకేమిటి? అధికార దాహం. హరిప్రసాద్ గారు బ్రతికుంటే నీకు అధికారం రాదని అపోహ. రాక్షసుడా, కన్న బిడ్డను కూడా ఊరు కోసం వదులుకోవడానికి సిద్ధపడ్డ నా దేవుణ్ణి నీకు అధికారం ఇవ్వలేదన్న కక్షతో చంపుతావా? నీకంత అధికారం దాకా ఉంటే దేహి నన్ను అడుక్కునుంటే ముష్టిగా నీ మొహాన కొట్టించేదాన్ని. నీ స్వార్థం కోసం నాకు వైద్యవ్యాన్ని ఇస్తావా? నీ బిడ్డని బ్రతికించడం కోసం అధికారం తీసుకుంటాను కానీ నా స్వార్థం కోసం కాదు. ఏ అధికారం కోసం నీ భర్తను చంపారని మీరు నా మీద నింద వేశారో ఆ అధికారాన్ని ఈ జన్మలో ముట్టను. నేను ఊరికే వదిలిపెట్టను. నా భర్తని నా తండ్రిని చంపినట్టే నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని చంపుతాను. వాళ్ళని పోగొట్టుకుని నేను అనుభవిస్తున్న నరకాన్ని నువ్వు అనుభవించేటట్టు చేస్తాను. నిన్ను సర్వనాశనం చేస్తాను.